ఏం పెద్దనా ఇక్కడ ఏంటి మన ఈ గుంటూరు పార్లమెంట్ లో ఈసారి గెలిపేవారు ఉండొచ్చారు. ఆల్రెడీ ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని గారు పోటీ చేయబోతా ఉన్నారు. మరి వైసీపీ నుంచేమో కిలార్ రోషయ్య గారు పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ వీరిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు 1,00,000 మెజార్టీ పైగా గెలిచే అవకాశం ఉంది. ఎందుకు పెమ్మసాని గారు 1,00,000 మెజారిటీ పైన? ఈయన మంచి అతను, వ్యక్తిగతంగా విద్యలో గొప్పవాడు, చదువుకున్న అతను, డాక్టర్ గారు, మంచి ఉన్నత ఆశయాలతో వచ్చి మన చదువుకున్న స్వగ్రామం నుంచి స్వస్థలం నుంచి అభివృద్ధి చేద్దామని చెప్పి వైద్య వృత్తిని వదులుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎంపీగా పోటీ చేసి అభివృద్ధి చేద్దామని వచ్చాడు. మీరేమో స్వస్థలం అంటున్నారు, మరి ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ నాన్ లోకల్ అనేసి చాలా మంది అంటా ఉన్నారు. దానికి మీరేమంటారు? నాన్ లోకల్ అంటే ఆయన వృత్తిపరంగా అమెరికా వెళ్ళాడు, మళ్ళీ పుట్టిన గడ్డకి సేవ చేసుకుందామని ఇక్కడికి వచ్చాడు. అది అయితే ఇక్కడ గెలుపు పెమ్మసాని గారు గెలుపు 1,00,000 నుంచి 1,80,000 దాకా మెజార్టీతో గెలుస్తూ కన్ఫర్మ్ అయిపోయింది. జనంలో కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటి మరి ఇక్కడ జగన్ గారి సంక్షేమ పథకాలు ఏం పనిచేయమంటారా? జగన్ సంక్షేమ పథకాలు ఆ వాలంటీర్లు ఆ పార్టీ వాళ్ళ వరకు ఇచ్చుకున్నారు. ఆ సంక్షేమ పథకాలు అందరికి అందల. అదేంటండి ఇంటింటికి పంపించాను వాలంటీర్ జాత అనేసి చదువుతా ఉన్నారు. ఆ తెలుగుదేశం వాళ్ళు అనుకో, వాళ్ళు కరెంట్ బిల్లు వచ్చిందని, అయ్యి వచ్చిందని, ఇవి వచ్చిందని వాళ్ళు పెన్షన్లు తీసేశారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్లు తీసేశారు. రైతు బంధు పథకాలు తగ్గించేశారు. వాళ్ళ వరకే వాళ్ళు వాలంటీర్లు వాళ్ళ వరకు వాళ్ళకి పని చేసుకున్నారు. అది ఓకే. అయితే ఇక్కడ ఇదంతా పెమ్మసాని గారు వస్తే కొంచెం మారిద్ది అంటారు. ఇక్కడ పెమ్మసాని గారు వస్తే 85% మారిపోయింది. అందరు మధ్యలో పడిపోయాడు. అందుకనేగా 4-3 మార్చింది ఎంపీని జగన్ గారు. అది అయితే ఇక్కడ గెలుపు పెమ్మసాని గారు, గెలుపు కన్ఫర్మ్.